మిత్రులందరికీ నమస్కారం. ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో సిరీస్లో భాగంగా ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ అనుకుంటే అందించడం జరుగుతుంది కాబట్టి మరి కంటిన్యూషన్లో భాగంగా 551వ ప్రశ్న చూడండి. అంతర్జాతీయ అహింస దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 2 అండి. మన ఇండియాలో గాంధీ జయంతిగా జరుపుకుంటారు. అయితే ఏదైతే ఉందో 2007లో జూన్ ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి ఈ రోజును జరుపుకొంచాలని చెప్పేసి ఓటునైతే తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే సుచేత కృపలాని అండి. అలాగే చూడండి, సుచేత కృపలాని ఏ రాష్ట్రానికి 1963లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అయితే తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంద్రా బద్రీనాథ్ ఎక్కడ ఉంది అంటే చమోలి జిల్లా ఉత్తరాఖండ్లో ఉందండి. ఇది చార్ధామ్ యాత్రలో భాగంగా ఇది కూడా ఒక ఆలయం అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫీఫా ప్రపంచ కప్ 2026 ఎక్కడ జరగబోతోంది అంటే అమెరికా అండి. మరి ఫీఫాకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటిది దాదాపుగా వస్తూ ఉన్నాయి అన్ని పోటీ పరీక్షల్లో కూడా. ఇవన్నీ దీనికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఏమి అలాగే దీని గురించి మొత్తం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. మరి అలాగే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఫీఫా ప్రపంచ కప్పు 2025 ఎక్కడ జరుగుతాయి అంటే కనుక అమెరికా అండి. జూలై 11, 2025 నుంచి. ఒకవేళ ఫ్యూచర్లో ఈ వీడియో వెళ్ళినా కూడా అప్పుడు కూడా ఉండాలని కాబట్టి ఇక్కడ డేట్ అయితే ఇచ్చాను. అయితే ఆల్మోస్ట్ మనకు జూలైలోనే ఇవి అయితే ఉంటాయండి పోటీలన్నీ కూడా. నెక్స్ట్ ప్రశ్న, ఫీఫాను విస్తరించండి అని చెప్పి అడుగుతారు. సో ఇది చాలా ఫేమస్గా గేమ్ అయితే చూస్తారు ఫుట్బాల్ దాంట్లో అయితే. మరి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ అయితే వస్తుంది. ఒకవేళ ప్రశ్న వస్తే అయితే మీరు ఇలాగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మరి మొదటి ఫీఫా ప్రపంచ కప్పు ఎప్పుడు జరిగింది అంటే 1930 అండి. చూడండి ఇక్కడ జూలై 13 నుండి జూలై 30 వరకు అయితే జరిగాయి ఈ పోటీలు అనేటువంటిది. నెక్స్ట్ ప్రశ్న, మొదటి ఫీఫా ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే ఉగుర్వే అండి. ఉగుర్వే అనేటువంటి దేశం అక్కడే నిర్వహించబడింది, అలాగే అదే దేశం గెలుపొందింది అనమాట. నెక్స్ట్ ప్రశ్న, ఫీఫా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్లో. ఓకే, సో జెరిచ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్ యొక్క కరెన్సీ ఏమిటి అంటే స్విస్ ఫ్రాంక్ అంటే గుర్తుపెట్టుకోవాలి. స్విస్ ఫ్రాంక్ కొన్ని ప్రముఖ దేశాలు ఉంటాయి కాబట్టి బాగా వార్తలో ఉన్నటువంటి దేశాల యొక్క కరెన్సీ ఏంటిది, అలాగే అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ ఏంటిది, ఇవన్నీ కూడా మీరు చూడగలరు. అయితే ఇక్కడ స్విట్జర్లాండ్ యొక్క క్యాపిటల్ ఏందో మీరు కామెంట్ అయితే చేయగలరు. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. ఇక్కడ మరి కళింగ పురస్కారం ఏ రంగానికి చెందినది అంటే కనుక మరి విజ్ఞాన శాస్త్రం సైన్స్ రంగానికి చెందినదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కళింగం అంటే మరి ఎక్కువగా మనం హిస్టరీ అలా వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మీరు ఆప్షన్ బట్టి ఇక్కడ సైన్స్ అనే దానికైతే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, లోక్టాక్ సరస్సు ఎక్కడ ఉంది అన్నటువంటిది అయితే ఇక్కడ క్వశ్చన్. మణిపూర్ అండి. ఇది చాలా ఎగ్జామ్లలో కూడా అడిగారు కాబట్టి ఇక ముందు కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అండి మణిపూర్. సో ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే మరి ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అండి ఇది మణిపూర్ అనేటువంటిది. ఓకే, సో కేంద్ర పాలిత ప్రాంతం కాదండి, గమనించగలరు. నెక్స్ట్, లోక్తాక్ సరస్సుకు మరో పేరు ఏమిటి అంటే తేలియాడే సరస్సు అండి. ఫ్లోటింగ్ సరస్సు అంటారు. ఇక్కడ ఫ్లోటింగ్ అనేది ఫ్లోటింగ్ సరస్సు అని అంటారు, మీరు గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ ప్రశ్న, లోక్టాక్ సరస్సు ఏ నగరానికి దగ్గరలో ఉంది అంటే ఇక్కడ ఇంఫాల్ అండి. సో మణిపూర్ దగ్గర ఉన్నటువంటి ఇంఫాల్కి దగ్గర ఒక 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఇది మీరు ఒకసారి చూసుకోగలరు. లేకుంటే లోక్టాక్ సరస్సు ఎక్కడ ఉందని ఒక చిన్న ఐడియా ఉన్నా కూడా మీరు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ బిట్స్ అని కూడా నేను కవర్ చేస్తున్నానండి. మరి మీకు యూస్ఫుల్ అవుతున్నట్లయితే కనుక మరి లైక్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. మరి ఎవరైనా మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే చేయగలరు జాయిన్ బటన్ ద్వారా. అలాగే మీకు కావాల్సిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో సార్ ఈ టాపిక్స్ మీరు కవర్ చేయండి అన్నట్లయితే కనుక ఆ టాపిక్స్ మీరు సంబంధించి కూడా ప్రశ్నలు అయితే తీసుకొస్తానండి ఇక్కడ. అలాగే నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మరి బైటాల్ సరస్సు ఎక్కడ ఉంది అంటే రష్యా అండి. ఎక్కడ ఉంది? రష్యాలో ఉంది. నెక్స్ట్, బైటాల్ సరస్సును ఇలా కూడా పిలుస్తారు అని అంటారు. అయితే ఇక్కడ అత్యంత లోతైన సరస్సు అని చెప్పేసి పిలుస్తారండి. అయితే ఇక్కడికి ఒక ప్రశ్న మీకు, అదేంటంటే మరి అత్యంత ఏదైతే ఫ్రెష్ మంచినీటి సరస్సు ప్రపంచంలో ఎక్కడ ఉంది అనేటువంటిది మీరైతే కామెంట్ చేయగలరు. అలాగే ఆ మంచినీటి సరస్సు పేరు ఏంటిదో మీరైతే కింద కామెంట్ చేయగలరు. ఇంతకుముందు సీరియస్లో అయితే వీడియోలో భాగంగా నేను అక్కడ చెప్పానండి. ఎవరైనా చూడలేనట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా అన్ని వీడియోస్ అయితే చూడొచ్చు మిస్ అవ్వకుండా. మరి చాలా తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. అలాగే మీకు వీడియో ఐకార్డ్స్ పైన కూడా ఇక్కడ లింక్స్ అయితే వస్తాయి. ఆ లింక్స్ ద్వారా కూడా మీరు వీడియోస్ అన్ని కూడా చూడొచ్చండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి, భారతదేశంలో హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే కార్నేలియా
కార్నెలియా సోరాబ్జీ అండి. ఇలాంటి ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ మనకి. కార్నెలియా సోరాబ్జీ గారైతే మొట్టమొదటి మరి మహిళ మనకి ఇక్కడ ఏంది న్యాయవాదిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, భారతదేశంలో హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే అన్నా చాందీ. మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించి మీరు చూడగలరు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక భారతదేశంలో హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఇక్కడ లీలా సేత్ గారండి. ఓకే, దేని యొక్క అంటే హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, భారత్ అంటే ఎన్నో ప్రశ్న అంటే 571వ ప్రశ్న చూడండి, భారత్ సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే ఫాతిమా బీవీ గారండి. ఓకే, సో ఈ పేర్లను కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు అంటే సరోజిని నాయుడు అండి. సరోజిని నాయుడుకు ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, మీరు కింద కామెంట్ చేయగలరు. అది కూడా నేను ఇంతకుముందు వీడియోలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇలా అడగడం ద్వారా మీకు కూడా ఒక రిపిటేషన్ అనేది వస్తుందండి. ఎవరైనా చూడలేకపోయినా పర్లేదండి, కింద మీకు లింక్స్ అయితే ఇచ్చాను, అలాగే ఇక్కడ పైన కూడా ఇస్తున్నాం. కాబట్టి మీరు అక్కడ నుంచి కూడా చూసి మీరు ఈ బెనిఫిట్ అయితే పొందొచ్చండి. నెక్స్ట్ చూడండి, వ్యాస్ సమ్మాన్ పురస్కారం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1991 నుండి. ఈ పురస్కారాలు అనేవి ఉంటాయి కదా, ఈ పురస్కారాలు అనేటువంటి ఏదైనా జీకేతో పాటుగా స్టాటిక్ జీకేతో పాటుగా కరెంట్ అఫైర్స్ సంబంధించి మరి ప్రస్తుతం ఉన్నటువంటి పురస్కారాలు ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి కూడా ఐడియా ఉండాలండి. మరి లైక్ సరస్వతి సమ్మాన్ పురస్కారం కావచ్చు, జ్ఞానపీఠ పురస్కారాలు కావచ్చు, అలాగే మనకి భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారం మనకి భారతరత్న కావచ్చు. ఓకే, సో ఇలాగా మరి ఇలాంటి పురస్కారాలు కూడా చూసుకుంటూ ఉండాలి. అయితే ఈ వ్యాస్ సమ్మాన్ పురస్కారం ఎవరికి ఇస్తారు అంటే హిందీ సాహిత్యంలో కృషి చేసిన వారికి అనమాట. హిందీ సాహిత్యంలో కృషి చేసిన వారికి ఈ వ్యాస్ సమ్మాన్ పురస్కారం అనేటువంటిది ఇస్తారు. దీంతో పాటుగా సరస్వతి సమ్మాన్ పురస్కారం అనేటువంటిది ఉంటుంది, అలాగే జ్ఞానపీఠ పురస్కారం కూడా ఇస్తుంది. అలాగే మరి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్, ఇలాగ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవి కూడా పురస్కారాలు అన్నీ కూడా లిటరేచర్కి సంబంధించినటువంటి పురస్కారాలండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక మరి వ్యాస్ సమ్మాన్ పురస్కారాన్ని ఎవరు ఇస్తారు అంటే ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా కేకే బిర్లా ఫౌండేషన్ వారైతే ఈ పురస్కారాన్ని అయితే ఇస్తారండి. ఇది మీరు చేసుకోవాలి. ఇక్కడ టైపింగ్ ఇది అయిపోయింది. కేకే ఫౌండేషన్ వారు దీని అయితే ఇస్తారు. ఓకే, సో కేకే బిర్లా ఫౌండేషన్ వారు. సో మరి మీకు ఎలా అనిపించాయి క్వశ్చన్స్ అన్నీ కూడా, మరి మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్, సూచనలు, సలహాలు అందించినట్లయితే అవి నెక్స్ట్ వీడియోకి ఎంతగానో ఉపయోగపడతాయండి. అలాగే మీకు కావాల్సిన టాపిక్స్ కూడా కింద కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా తీసుకొస్తానండి. మీరు ప్రతిరోజు డైలీ ఒక 2 వీడియోస్ అయితే మీకు ఛానల్ నుంచి అయితే వస్తాయి. కాబట్టి ఇంకా లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ సింబల్కి ఆల్ అందరికి చేసుకుంటే అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేయగలరండి. మరి మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.